స్టార్9 టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని చేయాలని సూచించిన బిర్లా ఐలయ్య. ఇద్దరు వివాహితలు మిస్సింగ్, ఆందోళనలో కుటుంబ సభ్యులు. సుమధుర హాస్య నాటికల పోటీలు. చిరు వ్యాపారులకు అవగాహన కల్పించిన నందిగామ సిఐ. సామూహిక హత్య కేసులో సంచలన తీర్పు ఇచ్చిన భువనగిరి జిల్లా కోర్టు. పాలేరు నియోజకవర్గంలో ద్విచక్ర వాహనంపై పర్యటించిన మంత్రి. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారిచే అవగాహన సదస్సు. రైతు సంక్షేమ సేవా సంఘం అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలోని రైతు వేదికలో రైతు సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతు, వ్యవసాయం, ఎరువులు, పాత వ్యవసాయ పద్ధతులు ఎలా ఉపయోగించాలో, గోవుల ఉపయోగం, సేంద్రియ, ప్రకృతి వ్యవసాయాన్ని ఎలా చేయాలో తెలుపుతూ అవగాహన కల్పించారు. గత 20 సంవత్సరాల కింద సాగుపోతే 90 ఏళ్ళు బతికి 100 ఏళ్ళు. ఇప్పుడు 45 ఏళ్ళకి 50 ఏళ్ళకే చనిపోవడం. అంటే మనం రోజు తింటున్నటువంటి ఆహార అలవాట్లు, మన ప్రాంతంలో పడుతున్నటువంటి పంటలు, సేంద్రియ ఎరువుల దాకా కాకుండా రసాయన ఎరువుల ద్వారా పండించిన పంటలు, ప్రతి తిరునాట్లో కలుషితం. ఇలా పాలు కలుషితమైనవి, వడ్లు కలుషితమైనవి, ఇలా చిరుధాన్యాలు లేకుండా పోయినాయి. ఇక ఆఖరికి నాటుకోలు బయలుకోలకు అలవాటు. ఇక ప్రతి ఒక్కరు కమర్షియల్ ఆలోచన చేసి ధనాచనగా అన్నింటినీ పాలను కలుషితం చేసారు, కోళ్ళను కలుషితం చేసారు, వడ్లను కలుషితం చేసారు, వంగడాలను కలుషితం చేసారు. మరి ఇట్లా కలుషితాలు చేసుకుంటూ పోతే భారతదేశం ఏ రకంగా మనుగడవుతుంది? మళ్ళీ మన పాత సాంప్రదాయాలు, పాత వంగడాలు, చిరుధాన్యాలు ఉంటేనే రేపు ఇప్పుడు సార్ అన్నట్టుగా బుల్లెట్లకు తయారు కావాలంటే మళ్ళీ వాటిని తింటే తప్ప ఈ ఆహార అలవాట్లు మార్చుకోవాలంటే వ్యవసాయంలో మార్పు రావాలి. వ్యవసాయంలో మార్పు రావాలంటే దానికి కృత్రిమంగా తయారనే కాకుండా కృత్రిమంగా మనం ప్రకృతితో చేయడానికి తయారు చేసుకోవాలి. గతంలో నేను కూడా వ్యవసాయం చేసిన. నారు పోయాలంటే ఒక 10 రోజులు మడిదున్ని పచ్చరొట్టె అంటారు, ఆకు, తంగడాకు, దాన్ని దీన్ని చిప్పలాగా తీసుకొచ్చి మరల పోసి చేస్తే అది పచ్చరొట్టె అయ్యేది. దాని ద్వారా నారు మంచిగా విపరీతంగా పెరిగేది. అది నాటేస్తే ఎంతో శ్రేష్టం ఉండే. ఆ రోజు పెద్దలు చెప్పినట్టుగా 6 నెలలకు పంట వచ్చే ఇప్పుడు చైనా సిస్టమ్ అని, అమెరికా సిస్టమ్ అని, జపాన్ సిస్టమ్ అని, అక్కడ వంగడాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యాంత్రికతలతోటి 3 నెలలకే పంట వచ్చే విధంగా చేయడం వల్ల మన కాలం అంటూ తగ్గిపోతుంది. మనం దేవుడిచ్చిన వరంగా 100-110 సంవత్సరాలు ఉంటే ఇవాళ 60 సంవత్సరాలకే పెద్దోళ్ళై ముసలై చనిపోతారు. కాబట్టి వీటిని అరికట్టాలని మంచి సదుద్దేశంతో ప్రేమ్ సాగర్ యాదవ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. నిజంగా ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలా కాలు విరిగిపోయినా ఇంకా ఈ ప్రాంతం బతకాలి, ఈ ప్రాంతంలో మళ్ళీ పాత పద్ధతులు రావాలని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో ఆయన తోచిన విధంగా ఏ ప్రభుత్వం ఎవరు సహకరించకున్నా ఆయన శక్తి వంచనగా ఆయన నృత్య బుద్ధంతో ఇవాళ ఈ కార్యక్రమాలు చేపడుతుంటే నిజంగా సమాజం మీద ప్రేమ, ఈ సమాజం మార్చాలి, మన పాత పద్ధతులను అవలంబించుకోవాలి, గో సంరక్షణ చేయాలి, గోవు వల్ల ఏ లాభాలు ఉన్నాయో ఇప్పుడు వచ్చే తరాన్ని తెలవాలి. ఒక ఆవు లాగుంటే అది ఎన్ని రకాల మనకు ఉపయోగపడుతుంది. ఒక ఇంట్లో ఆవు ఉంటే కూడా ఆ ఇల్లు మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. చెడు మొత్తం పీల్చుకొని మంచి ఆక్సిజన్ ఇస్తుంది మనకు ఆవు. ఆవు పాలిస్తుంది, ఆ పాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పేడ వేస్తుంది, ఆ పేడ కూడా ఒక పేడను గతంలో ఏదైనా ఇంట్లో జబ్బులు వస్తే ఆ మూల కుంపటి అనే అందరూ దాంట్లో పెట్టి 2 నిప్పులు వేస్తే ఆ ఇల్లు మొత్తం ఆక్సిజన్ వెళ్తుంది. ఆ ఇల్లు మొత్తం రోగాల నుంచి బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాంటి వాటిని అన్ని విస్మరించడం ఇవాళ టెక్నాలజీ పేరు మీద కొత్త సిస్టమ్ గా అలవాట్లు మార్చుకొని
ఈ పాత పద్ధతిని మర్చిపోవడంతో మన జీవిత కాలాన్ని సగాన్ని తెచ్చుకున్నాం. మరి ఈ సగం కాస్త మన పాలకు వచ్చే వ్యవహారం కావస్తుంది. కాబట్టి ఇలాంటి పెద్దల సహకారంతో ఇంకా కూడా ప్రతి గ్రామాన ఈ సేంద్రియ ఎరువు కాకుండా ఈ రసాయన పద్ధతి కాకుండా సేంద్రియ ఎరువుతోటి గో సంరక్షణతోటి గోమూత్రం కానీ గోపెండతోటి వ్యవసాయం చేస్తే ఆరోగ్యాలు బాగుంటాయి. రేపు రాబోయే తరాలకు కూడా మనం మంచి ఆరోగ్యవంతమైనటువంటి జనాన్ని అందించడానికి ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి రైతులు కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఇక ప్రతిదీ పోటీ ప్రపంచం అని చెప్పి ఆ పక్కోడు 10 క్వింటాలు పండించాడు, 15 ఫుట్లు పండించాడు, నేను 20 పండించాలని చూస్తూ తప్ప దానివల్ల సమాజానికి ఎంత హాని జరుగుతుందో ఆలోచన చేయలేకపోతున్నాం. ఇవాళ ఎవరిని చూసినా 30 సంవత్సరాలకే షుగర్ అంటున్నారు, 30 సంవత్సరాలకే బీపీ. ఇవాళ హాస్పిటల్ ఎన్ని పెరిగిపోయినాయి. మన తాతల కాలంలో ఒక హైదరాబాద్లో ఎన్నో ఒకటి ఉండడం వల్ల ఎదుగున్నాను తెలియదు. కానీ ఇవాళ పల్లెకు దవాఖాన అయింది, పల్లె దవాఖానే ప్రభుత్వాలు పెడుతున్నాయి. అంటే ఆ రకంగా మన జీవితం తయారైంది. కాబట్టి దీన్ని అరికట్టాలంటే మనలాంటి వాళ్ళు పెద్దలు స్పెండ్ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామంలో ఇవాళ సేంద్రియ వ్యవసాయం తయారు చేయాలి, గోమాతను సంరక్షించాలి. ఎక్కువ గోవులున్న ఊరు చాలా అందంగా ఉంటుంది, దానివల్ల పంటలు కూడా పడతాయి. కాబట్టి దీంట్లో భాగంగా మా వంతు కృషిగా మేము కూడా కొన్ని ఆవులు డొనేట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మనందరం కూడా దేని మీద వ్యవసాయం చేసి ఇంకా ఆరోగ్యాన్ని కాపాడుకొని రాబోయే తరాలకు ఈ సేంద్రియ వ్యవసాయం నుంచి, సేంద్రియ వ్యవసాయం వల్ల వచ్చే లాభాల నుంచి ఇలాంటి సమావేశాలు తెలియజేస్తే రాబోయే తరాలను మనం కాపాడుకుంటాం. ఇవాళ దేశ సంపద కాపాడాలంటే మరి జనం కూడా ఉండాలి. ఆ జనం కూడా ఆరోగ్యం ఉన్నప్పుడే ఈ దేశం, ఈ రాష్ట్రం బాగుపడుతుంది. కాబట్టి అలాంటి ఆరోగ్య సూత్రాలను వీళ్ళ ద్వారా, ఈ రైతు సంక్షేమ సంఘం ద్వారా ఇంకా తెలియజేసినందుకు చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మొదటగా మా నియోజకం నిజంగా మా ఉంగపల్లిలో చేయడం చాలా సంతోషంగా ఉంది. కుప్పం మండల పరిధిలో 2 వివాహితలు మిస్సింగ్ అయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలోని తోలగుట్ట గ్రామంలో నాగరాజు, రాము నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అన్న నాగరాజు భార్య సౌమ్య, రాము భార్య ఆశ శనివారం నుండి కనబడడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాగరాజ్, రాము మీడియాతో మాట్లాడుతూ శనివారం నుండి తన భార్య సౌమ్య మరియు 3 ఏళ్ల బాలుడు అమృత్, ఆశ కనబడడం లేదని వాపోయారు. ఇద్దరు పనులకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ముగ్గురు కనిపించలేదని తెలిపారు. కాగా ఒక్కసారిగా 2 వివాహితలు మరియు బాలుడు అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ముగ్గురి ఆచూకీ కనిపెట్టి తమకు అప్పచెప్పాలని కోరారు. ఎవరికైనా ఫోటోలోని వారు కనబడితే 9390696054 మరియు 8498934533 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. నమస్కారం సార్, ఇది మా భార్య సౌమ్య అనేసి, ఈ కొడుకు అమృత్ నేను మా కొడుకు, నేను నాగరాజుని. మేము కూలి పడిపోతా ఉంటుంది. వచ్చేపాటికి మా ఇంట్లో 2 కనబడలేదు సార్. మా తమ్ముడు పేర్ల ఆశ అనేసి, మా తమ్ముడు రాము వాడు కూలి పడిపోయి వచ్చేపాటికి మా ఇంట్లో ఎవరు 3 కనబడలేదు సార్. మేము కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము, దానికి కాల్ చేసి వచ్చేయాలి సార్. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఇచ్చిన. సుమధుర కళానికేతన్ ఆధ్వర్యంలో 26వ తెలుగు హాస్య నాటికల పోటీలను నిర్వహిస్తున్నారు. కావ్యేషు నాటకం రమ్యం అన్నాడు మహాకవి కాళిదాసు. నటకేషు హాస్యం నాటకం రమ్యాతి రమ్యమని భావించి విజయవాడ నగర కళాప్రియులు మనసారా నవ్వుకోవాలని, ఆనందంగా ఉండాలని 50 వసంతాల సుమధుర కళానికేతన్ 26 సంవత్సరాలుగా హాస్య నాటికల పోటీలను నిర్వహిస్తోంది. సుమధుర కళానికేతన్ ఆధ్వర్యంలో 26వ తెలుగు హాస్య నాటికల పోటీలు మరియు సంస్థ 50వ వార్షికోత్సవాన్ని 1, 2, 3, 4 ఫిబ్రవరి 50వ వార్షికోత్సవాన్ని 2024 ఫిబ్రవరి 1, 2, 3, 4 తేదీలలో సిద్ధార్థ కళాపీఠం, పిబి సిద్ధార్థ కళాశాల, మొగల్రాజపురం, విజయవాడ 10లో నిర్వహించనున్నారు. 4 రోజుల నవ్వుల పండుగలో భాగంగా ఫిబ్రవరి 1 సాయంత్రం 5:45 నిమిషాలకు నాదస్వరం స్వాగత నృత్యం ప్రారంభ సభ అనంతరం 7:30కి శ్రీకృష్ణ ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ గుడివాడ వారిచే నాన్న నేనే గెలిచా నాటికతో పోటీలు ప్రారంభమవుతాయి.
అనంతరం హర్ష క్రియేషన్స్ విజయవాడ వారిచే ట్రీట్మెంట్ నాటిక ప్రారంభించబడుతుంది. ఫిబ్రవరి 2 సాయంత్రం 6 గంటలకు మాతృశ్రీ కళానికేతన్ విశాఖపట్నం వారి చూపులు కలవని శుభవేళ యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ విజయవాడ వారి రంగు పడుద్ది. చివరగా ది అమర్చర్స్ డ్రామాటిక్ అసోసియేషన్ చిలకలూరుపేట వారిచే ఏడున్నాడో ఎక్కడున్నాడో నాటిక ప్రదర్శించబడునని తెలిపారు. 3న సాయంత్రం 5 గంటలకు న్యూ స్టార్ మోడరన్ థియేటర్ విజయవాడ వారిచే యువ నాటిక కపిరాజు నాటిక, 6:30కి పండు క్రియేషన్స్ కొప్పోలు వారి పక్కింటి మొగుడు, యువభేరి థియేటర్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ వారి బూడిద నాటిక, భద్రా ఫౌండేషన్ వెల్ఫేర్ సొసైటీ విశాఖపట్నం వారి కలసుంటే నాటిక ప్రదర్శించబడును. రోడ్డుకు ఇరువైపులా తోపుడు బండ్లపై వ్యాపారం చేసే చిరు వ్యాపారస్తులకు అవగాహన కల్పించిన నంద్యాల సిఐ చంద్రశేఖర్. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పట్టణంలో జాతీయ రహదారికి ఇరువైపులా వీధి వ్యాపారస్తులు తోపుడు బండ్లు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వారికి సిఐ చంద్రశేఖర్ అవగాహన కల్పించారు. నందిగామ రూరల్ సిఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ జాతీయ రహదారిపై తోపుడు బండ్లు ఏర్పాటు చేయడం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వ్యాపారస్తులు సహకరించి తమ వ్యాపారానికి ఉపయోగించే తోపుడు బండ్లను రహదారిపై కాకుండా వేరొక ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా తోపుడు బండ్లు జాతీయ రహదారిపై ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సుబ్రహ్మణ్యం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100. తిరిగి వార్తలకు స్వాగతం. మోటకొండూరు దివాలాపూర్లో జరిగిన సామూహిక హత్య కేసులో సంచలన తీర్పునిచ్చిన భువనగిరి జిల్లా కోర్టు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు దివాలాపూర్లో జరిగిన సామూహిక హత్య కేసులో సంచలన తీర్పు వెలువడింది. 2019 సంవత్సరంలో 6 ఏళ్ల క్రితం దివాలాపూర్లో జరిగిన హత్య కేసులో 14 మందికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చిన భువనగిరి జిల్లా కోర్టు మంత్రాల నెపంతో దివాలాపూర్కు చెందిన యాదగిరిని కొట్టి చంపిన గ్రామస్తులు, 2 మహిళలతో పాటు మరో 12 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు న్యాయస్థానం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. యాదగిరి మంత్రాలు చేస్తున్నాడని ఆరోపిస్తూ అతనిపై కర్రలతో దాడి చేసి కొట్టి చంపిన 15 మంది గ్రామస్తులపై చనిపోయిన యాదగిరి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సాక్ష్యాధారాలను కోర్టు ముందుంచారు పోలీసులు.
నియోజకవర్గంలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. 59వ డివిజన్ దానవాయిగూడెం, 60వ డివిజన్ రామన్నపేట, 1వ డివిజన్ కైకొండాయిగూడెంలో అకస్మాత్తుగా పర్యటించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్విచక్ర వాహనంపై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి స్థానిక స్థితిగతులను పరిశీలించారు. వీధుల్లో తిరుగుతూ ప్రజలను అడిగి స్థానిక సమస్యల గురించి తెలుసుకున్నారు. వెంటనే ఆ సమస్యలకు పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా తరచూ అకస్మాత్తుగా పర్యటనలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా పొంగులేటి పేర్కొన్నారు. అధికారులందరూ ఎప్పటికప్పుడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలను అందించే బాధ్యత అధికారులు, సిబ్బంది తీసుకోవాలని సూచించారు. కొన్నేళ్లుగా పరిష్కారం కాని సమస్యలు సైతం తన దృష్టికి వచ్చాయని, ఆ సమస్యలను కూడా వీలైనంత త్వరగా పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. భువనగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో వడపర్తి, భువనగిరి, తిమ్మాపురం, వీరవెల్లి, బండసోమారం, తుక్కాపురం, నమాజ్పల్లి గ్రామాలలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భువనగిరి నియోజకవర్గంలో మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి అంటే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ప్రతి గ్రామంలో మెజార్టీ ఇచ్చారు. అందుకే ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామని, ఉమ్మడి నల్గొండ జిల్లాకు 2 మంత్రులు ఉన్నారు, వాళ్లకు చెప్పి మన నియోజకవర్గానికి కావలసిన అభివృద్ధి నిధులను మొత్తం తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని భువనగిరి ప్రజలకు హామీ ఇస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. అందులో భాగంగా ఇంకొక 10 లక్షల రూపాయలు మరి అనిల్ గారి యొక్క సహకారంతో ఎస్సీ కమిటీలకు 10 లక్షలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొదలు పెడితే మా మండల పార్టీ మరి అట్లే సర్పంచ్ వడపర్తి కృష్ణారెడ్డి గారు, ఎలిమినేట్ కృష్ణారెడ్డి గారు అక్కడ ఇనాగ్రేషన్ చేసుకుని అక్కడి నుంచి మరి హుస్నాబాద్లో కూడా తిమ్మాపురం భూ నిర్వాసితులకు R&R ప్యాకేజ్లో భాగంగా అక్కడ మరి కొత్త కాలనీ ఏర్పరచుకోవడానికి భువనగిరి తిమ్మాపురం పేరిట అక్కడ ఇనాగ్రేషన్ చేసుకున్నాం. మరి అక్కడ సర్పంచ్ తోటి అది కూడా చేసుకున్నాం. అదొక పెద్ద కార్యక్రమం. సో అక్కడి నుంచి మరి మిగతా వీరవెల్లి కానీ మొన్న సోమవారం మన తుకాపురం ఉంది, మన నవత్పల్లి గ్రామాలన్నీ కూడా తిరుగుతున్నాం. సరే, మన సర్పంచులు వాళ్ళ పదవి కాలం ముగిసే లోపే ఈ వారు చేసుకున్న కార్యక్రమాలను ఇనాగ్రేట్ చేస్తే వాళ్ళకు సంతోషం, వాళ్ళ పదవి కాలం ఉండగానే ఇనాగ్రేట్ చేసుకున్నట్టు ఉంటుందనే ఆలోచనతోటి మరి వరుసగా అన్ని మండలాలు రోజు తిరుగుతున్నాం. పొద్దున్న నుంచి మొదలు పెడితే పొద్దుంటుంది ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అయిపోయినాక ఇంకేమైనా ఉంటే పనులు కూడా చేస్తున్నాం. సో చాలా సంతోషం. అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు భువనగిరి మండలంలో ఈ ఇనాగ్రేషన్స్ అని చేసుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. సో గొప్ప విషయం. మరి బండసోమారం అయితే ఎప్పుడు కూడా మాకు ప్రత్యేకమే. మరి ఎప్పుడు కూడా గొప్పగా కార్యక్రమాలు చేసుకుంటాం. ఓ గుళ్ళు కట్టుకున్నా, ఓ ఫంక్షన్ హాల్ కట్టుకున్నా, మరి గ్రామ పంచాయతీ కట్టినా అతి తక్కువ గ్రామాలలో ఇట్లా అభివృద్ధి ఉంటుంది. మరి అట్లాంటి అభివృద్ధి ఇక్కడ బండసోమారం గ్రామంలో చూస్తున్నాం. దానికి కారణం మీరు, మీ గ్రామస్తులు. ఎందుకు మీరు మీ గ్రామస్తులు అంటే ఒక గొప్ప సర్పంచులు, మంచి సర్పంచులు అనుకున్నా మీకు ఆయన నిలబెట్టుకుని మీరే కదా. సో మీరు నిలబెట్టుకున్నారు, ఆయన చేస్తున్నాడు. సో పద్మ నారాయణకృష్ణ గారు ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలు ఏది చేసినా పనికి ఏ విధంగా నిధులు తీసుకురావాలి, ఎట్లా తీసుకురావాలి, ప్రతిపక్ష పార్టీలో ఉన్న సర్పంచ్ ఇన్ని నిధులు తీసుకొచ్చి ఈ పనులు ఈ ఎత్తున చేసిందంటే ఇది గొప్ప విషయం. మరి ఎండోమెంట్స్ నుంచి అక్కడ గుట్ట మీద 2 టెంపుల్స్ అయినాయి. ఆడ మూడోది అవుతుందా? ప్రతిసారి వస్తున్నాం. మాకు దోష గారు మేము కూడా ఇంత డొనేషన్ ఇస్తున్నాం. సో అన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నాం. సో చాలా సంతోషం. ఇంత మంచి ఫంక్షన్ హాలు మరి కట్టుకుంటున్నాం. డైనింగ్ హాల్ అయింది, పక్క గోడౌన్ అయింది. సో ఇంకా మీకు రోడ్లు కూడా అయిపోయినాయి, డ్రైనేజీలు అయిపోయినాయి. ఇంకా మీకు అభివృద్ధి ఇంకేం అవసరమే లేదు. లేదు ఎక్కడ
మరి మంచి అందరు కూడా కలిసి ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు. మరి రాజకీయాలు ఎలక్షన్లప్పుడే రాజకీయాలు, ఎలక్షన్ అయిపోతే అందరు కలిసి పనిచేస్తారు, మంచిగా ఉంటారు. కాబట్టి మరి మీ అందరికీ ధన్యవాదాలు. సరే, నేను మీ అందరికీ కృతజ్ఞత చెప్పాలి. మంచి మెజార్టీ బండసోమరం నుంచి ఇచ్చినందుకు మరి మీ అందరికీ తెలిసి వచ్చి నమస్కరిస్తున్నా. ధన్యవాదాలు. సో ఈరోజు మరి ఆ క్రమంలో అంతకుముందు వచ్చినాం, ప్రజాపాలనలో వచ్చినాం, ఈరోజు అభివృద్ధి కార్యక్రమంలో వచ్చినాం. అప్పుడు ఒకసారి చెప్పినట్టున్నాం, రెండోసారి అయితే. ఎనీవే, థ్యాంక్ యూ, సంతోషం. సరే, ఈరోజు మా మీద బాధ్యత ఉంది. గెలిచిన ఎవరైనా ప్రజాప్రతినిధి తన వంతు కృషిగా ఆ ప్రాంతానికి సేవ చేయాల్సిన అవసరం ఉంది. ఎట్లా నానకృష్ణ చేసిండు, ఈ సర్పంచ్ చేసిండు, మేము మా బాధ్యత నిర్వహించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇప్పటి వరకు సంబంధిత అధికారులతో రివ్యూలు పెట్టుకున్నాం. ఒక ఇరిగేషన్ శాఖ కావచ్చు, నీటిపారుదల శాఖ సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ గారు, మన ప్రాంతవాసి, ఉమ్మడి నల్గొండ జిల్లా. అట్లనే మన ప్రియతమ నాయకులు, మన మొన్నటిదాకా ఉన్న ఎంపీ, ఈరోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గౌరవనీయులు, వారు ఉమ్మడి జిల్లా వాసి, ఇప్పుడు ఈ ఫంక్షన్ హాల్కు డబ్బులు ఇచ్చిన దాత. ఈరోజు రోడ్స్ అండ్ బిల్డింగ్ మినిస్టర్, మనకు సంబంధించిన బ్రిడ్జులు, రోడ్లు అన్ని పెట్టడానికి కూడా వారి ద్వారా అవన్నీ కూడా పెడుతున్నాం. రివ్యూలు ఇవన్నీ చేసుకున్నాం సంబంధించిన అధికారులతోటి. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఇంజనీర్స్, ఇరిగేషన్ ఇంజనీర్స్, కలెక్టర్ ఆఫీస్లో పెట్టుకున్నాం. జాయింట్ కలెక్టర్ గారు ఉంటారు, కలెక్టర్ గారితో మాట్లాడుతున్నాం. వీటన్నిటికీ నిధులు కేటాయించే కార్యక్రమంలో ఇక్కడ వీరవెల్లి వరకు మన బునియాది గారి కాలువ పెద్దగా వెడల్పు చేసి నీళ్ళు వచ్చే ప్రక్రియ చేస్తున్నాం. ఆ కాలువ వస్తే ఇక్కడ మనకు నీళ్ళు, మరి భూగర్భ జలాలు దొరుకుతాయి, చెర్లకు నీళ్ళు వస్తాయి. చెర్లకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది. అయినా ఎంత దూరంకి వెళ్ళిపోతుంది, మీకు దూరం ఉంటుంది. ఏదున్నా ఈ ప్రాంతం గుండా నీళ్ళు పోతే భూగర్భ జలాలు దొరుకుతాయి. ఇప్పుడు వీరవెల్లి పోతే మొత్తము ఆడ చెర్ల ఎప్పుడు నీళ్ళే ఉంటుంది. ఆడ పొలాలన్నీ వాడుతున్నాయి, కాలువనే లేదు. వాళ్ళు బునియాది గారి కాలువ కావాలని అడుగుతున్నారు. సో వీరవెల్లి వరకు ఆ పాయింట్ వరకు పెడుతున్నాం. ఇది భక్తారాంతరం నుంచి 52 కిలోమీటర్ల నీటి వరకు కాలువను నిధులు తెచ్చే కార్యక్రమం చేస్తున్నాం. నాడు కాంగ్రెస్ హయాంలో ఆ కాలువ చేసుకున్నాం. అసంపూర్తిగా ఉన్న కాలువ పూర్తి చేయలే టీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఈరోజు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వమే దాన్ని కంప్లీట్ చేస్తుందని చెప్తూ ఈ కార్యక్రమాలు, రోడ్స్, బిల్డింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ మన వంతు కార్యక్రమంగా మళ్ళా నియోజకవర్గంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జెడ్పీ హై స్కూల్ విద్యార్థులకు పర్సనాలిటీ డెవలప్మెంట్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కృష్ణా జిల్లా పెడనలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారిచే జెడ్పీ హై స్కూల్ విద్యార్థులకు పర్సనాలిటీ డెవలప్మెంట్, కెరియర్ గైడెన్స్, మోరల్ వాల్యూస్ మరియు యోగాపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పెడనలో నూతన బ్రాంచ్ ప్రారంభించింది. ఈ సందర్భంగా సంస్థ యొక్క ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుపై మంచి అవగాహనతో పాటు సాధించాలన్న తపన కూడా కలిగి ఉండాలన్నారు. అదేవిధంగా తల్లిదండ్రుల పట్ల, సమాజం పట్ల గౌరవం, మర్యాదలతో ముందుకు పోవాలని, ఎవరి మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడడం, కించపరిచేలాగా చేయడం, మాట్లాడడం సరికాదన్నారు. యోగా చేయడం వల్ల మానసిక ఒత్తిడి నుండి బయటికి తీసుకువచ్చి మన ఆలోచనలు మంచి మార్గంలో వెళ్లేలాగా దోహదపడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతాం. దీనితో పాటు మీ అందరి ఆదర అభిమానాలు మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు VRR కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.